ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగిందండి. మేము ఒక మెమోరాండం అనేది సబ్మిట్ చేసినాము. ఇది దేనికోసం అంటే యాక్చువల్లీ మన రామాయంపేట ఇంతకు ముందు 1952 నుండి 2008 వరకు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో ఉండే. కానీ ఏదైతే 2009లో పునర్విభజన జరిగిందో దాంట్లో మన రామాయంపేట అనేది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి రద్దయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ రీపార్టిషన్ భాగంగా పునర్విభజనలో భాగంగా మనం మన రామాయంపేటని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీగా చూసుకోవాలి అనుకుంటే మీ ప్రతి ఒక్క అన్ని పార్టీల వారు, అన్ని ప్రజల సంఘాల వారు మొత్తం అందరూ ప్రజలు కలిసి కట్టిన మనం పోరాటం చేస్తే తప్ప ఇది మనకు రాదు. సో మన రామాయంపేట అనేది మనం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీగా చూసుకోవాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ గా మీరు ఉండి మా వెన్ను నుండి మీరు నడిపియండి, ముందుకు వెళ్దాం, అందరం కలిసి కట్టిన అడిగేద్దాము. నేను యూత్ కి చెప్తున్నది ఒకటే మాట అండి, ప్రతి ఒక్కరు యూత్ అంటే యువతరం అంటే మనకి కొంచెం ఉడుకు రక్తం ఉంటది, ముందుకు రండి, పోరాడండి, అసలు ఏంటి అనేది మనం చూపించుకుందాం. మన రామాయంపేట అభివృద్ధి ఎట్లా చేసుకుందాం అనేది ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ తెచ్చుకొని మనం చూపించుకుందాం, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అట్లనే మా పార్టీకి వచ్చేసి మా బీఆర్ఎస్ పార్టీ నుండి గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు కూడా మాకు వెన్నుండి సహకరిస్తారని మేము అనుకుంటున్నామండి. మేము కలిసి కట్టిన రామాయంపేట అనేది మేము అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీగా తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాము. ఇది మొదటి అడుగు మాత్రమే, ఇంకా ముందు చాలా ఉంది. కాన్స్టిట్యుయెన్సీ వచ్చే వరకు మేము పోరాడతాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ మండల నాయకులు కలిసి ఎంఆర్ఓ దగ్గరికి రావడం జరిగింది. ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. గతంలో రామాయంపేట నియోజకవర్గం అనేది 2009లో డీలిమిటేషన్లో పోవడం జరిగింది. ఈ రామాయంపేట నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉంది. 51 నుంచి 2009 వరకు 1980లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన టంగుటూరి అంజయ్య సీఎంగా 16 నెలలు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని హంగులున్న రామాయంపేటను అప్పుడు డిలిమిటేషన్లో పోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా అన్ని పార్టీలకు చెందిన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, విభజన నాయకులు కానీ, కుల నాయకులు కానీ, కుల సంఘాల అధ్యక్షులు కానీ, కులాలు ప్రతి కులం కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా దీంట్లో సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. అయితే ఈరోజు ఖాళీ ఆరంభం మాత్రమే. ఈరోజు మేము ఒక మెమరాండంతో సరిపెట్టుకుంటున్నాం. ఇక ఫ్యూచర్లో ఒకవేళ రానట్టయితే దేనికైనా మేము వెనుకకు పోము. మా రామాయంపేట మండలం కానీ, రామాయంపేట కుల నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ, అన్ని పార్టీల అతీతంగా దీనికి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా నాయకులు కూడా ఎక్స్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి కానీ, ఎక్స్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, ఇక్కడున్న నాయకులు కానీ అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. దీనికి ప్రతి ఒక్కరి దగ్గర కూడా మేము ఒక లెటర్ తీసుకొని కలెక్టర్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అతని దగ్గర కూడా కాంగ్రెస్ నాయకులు ఒక మెమరాండం తీసుకోవాలి. అదేవిధంగా బీజేపీ నాయకులు ఉన్నారు కాబట్టి, ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర కూడా మెమరాండం తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనకు అందరికీ అవసరం కాబట్టి అందరం కూడా దీంట్లో పాల్గొనాలి. ఒకవేళ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు రామాయంపేట చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలియజేసుకుంటూ ఇది ఖాళీ ఆరంభం మాత్రమే. ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకొని మన మంత్రి మండలి ఏకగ్రీవ తీర్మానం వెల్లడించడం జరిగింది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలను విభజించి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన ప్రాంతానికి వచ్చినట్టయితే రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం 1951 నుంచి 2009 వరకు ఉండే. కానీ కొన్ని అప్పటి జరిగిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గాన్ని కోల్పోవడం జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా మన నియోజకవర్గం మళ్ళీ పునర్వైభవం దిశగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిన్నటి నుండే స్పందించి ఈ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కూడా
డిలిమిటేషన్ కమిటీకి గజెట్కు వాళ్ళ నోటిఫికేషన్ తగ్గట్టు మన తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు రికమెండ్ చేస్తూ శాసనసభ నియోజకవర్గాలకు రికమెండ్ చేస్తూ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదైతే డ్రాఫ్ట్ సబ్మిట్ చేస్తారో అందులో ఉండే విధంగా కృషి చేయడానికి మన ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, పద్మా దేవేందర్ రెడ్డి కానీ, ఈ ప్రాంత నాయకులు మన తిరుపతి రెడ్డి గారు కానీ, సుభాష్ రెడ్డి గారు, షహీదర్ రెడ్డి గారు, అందరు నాయకులు బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా వాళ్ళందరూ కూడా రామాయంపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళ వంతు కృషి చేస్తారు. కాబట్టి ఏకగ్రీవంగా వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రామాయంపేట నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ముఖ్యంగా రామాయంపేట యువతరానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే శబ్దంగా ఉండి ఎన్నికలలో చేసినట్టు చేయకుండా ఇది మీ ఆత్మగౌరవ పోరాటం, ఇది రామాయంపేట ప్రజల చిరకాల కోరిక, ముఖ్యంగా రేపు రాబోయే యువతరానికి అవసరం. కాబట్టి నియోజకవర్గం గురించి అందరూ సమీకరించి అన్ని కుల సంఘాలు, యువజన సంఘాలు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ అన్ని సంఘాలు, కుల సంఘాలతో కలిసి అన్ని రాజకీయ పార్టీ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరితో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. నియోజకవర్గం ఏర్పాటు అయ్యేదాకా దాని వెన్నంటే ఉంటుంది. అధికారులను కలుస్తుంది, అనధికారులను కలుస్తుంది, అన్ని రాజకీయ పార్టీలను కలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యుడు రోహిత్ రావు గారు కానీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కూడా పూర్తిగా సహకరించి రామాయంపేట ఏర్పాటు అయ్యే దిశగా వాళ్ళ వంతు సహకారం కూడా ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.